హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు కనుక వేసి చేసినట్టయితే అద్భుతంగా ఉంటుందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా దోశ ఇడ్లీ సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి సింపుల్గా ఉండే దోసకాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. నేను ఇక్కడ అర కేజీ వరకు దోసకాయలు తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు నిండా పల్లీలు, కరివేపాకు, రుచికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే ఒక వెల్లుల్లిపాయ తీసుకుంటున్నాను. వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. మనం దోసకాయలని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దోసకాయ పైన ఉన్న పొట్టును చక్కగా తీసేసుకోవాలండి. ఇలా పొట్టును తీసుకున్న తర్వాత మనం మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత వీటిలో ఉన్న సీడ్స్ని తీసేసుకోవాలి. సీడ్స్ను కూడా వేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ నేను సీడ్స్ని తీసేసి పక్కన పెట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్టయితే ఆయిల్లో త్వరగా మగ్గిపోతాయండి. చూడండి, ఇదే విధంగా 2 దోసకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ముక్కల్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు నిండా పల్లీలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు మనం దోరగా వేపుకుంటేనే చట్నీ చాలా బాగుంటుందండి. ఇలా వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా చక్కగా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటే మనకు త్వరగా మగ్గిపోతాయండి. దోసకాయ ముక్కలు ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే కాడలతో సహా కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. వీటిని కూడా చక్కగా మరొకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మరి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవద్దండి, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం దోసకాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని కూడా మరొకసారి కలుపుకొని దోసకాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దోసకాయ ముక్కల్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని వేసుకొని మనం వీలైనంత సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా చక్కగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. దోసకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బ్లెండ్ చేసుకున్న దోసకాయ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దోసకాయ పచ్చడి చక్కగా బ్లెండ్ అయిపోయిందండి. ఇలా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని మనం దోసకాయ పచ్చడికి తాలింపును ప్రిపేర్ చేసుకోవాలి. కొందరు తాలింపు ప్రిపేర్ చేయరండి. దోసకాయ పచ్చడికి తాలింపు ప్రిపేర్ చేసుకుంటేనే అద్భుతంగా ఉంటుందండి. స్టవ్ పైన అదే గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2-3 ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చిటపటలాడింత ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చళ్ళలోకి తాలింపుని వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.